ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి దేవాతి దేవుడు ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. దేవుడు తన యొక్క చేతితో మనల్ని పట్టుకున్నాడంట. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని లేవనెత్తి నిలవబెడతాడు. హల్లెలూయా. పడిపోతున్నటువంటి మనల్ని, కృంగిపోతున్నటువంటి మనల్ని ఆయన ఆదరిస్తాడు, బలపరుస్తాడు. మనకు ఏ సమస్య నుండైనా విడుదలిస్తాడని తన యొక్క వాక్కు ద్వారా ఈ రోజున మనల్ని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు. యెహోవా ఉన్నవాడు అనువాడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి మన దేవుడు అతని చెయ్యి. అతను ఎవరంటే ఈ కీర్తన రాసింది దావీదు గారండి. దావీదు చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రాణాపాయ స్థితులు, నమ్మిన వారే మోసం చేసినటువంటి పరిస్థితులు, కన్న కుమారుడే మరి తనను చంపాలన్నటువంటి చూసేటువంటి పరిస్థితులు, మరి అప్పటి వరకు తనకు మేలు చేసినటువంటి రాజే చంపాలన్నటువంటి చూసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ దావీదు చూశాడు. అయినప్పటికీ తన హృదయములో దేవుని పైన నమ్మకం ఉంచాడు, దేవుని పైన విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి మేలు చేసేటువంటి దేవుడు. కాబట్టి దావీదు చేతిని దేవుడు పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను తిరిగి లేవకుండా, నేలన పడినను లేవలేక ఉండడు. అందుకే ఎన్నో కష్టతరమైన పరిస్థితులు వచ్చినా దావీదు గారు నిలవబడగలిగారు. హల్లెలూయా. దేవుడు అతని చేయి పట్టుకొని ఉన్నాడు. తనకున్న ధనము, తనకున్న బలము, తనకున్న జ్ఞానము, తనకున్న అంత ఆస్తి సంపద, పని వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని లేవనెత్తలేరండి. దేవుని యొక్క కృప, ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క బాహు తనకి తోడుగా ఉండడం వలన మాత్రమే దావీదు గారిని లేచి నిలవబడగలిగాడు. పడిపోయినటువంటి పరిస్థితులు, కృంగిపోయినటువంటి పరిస్థితులు, గృహలో దాక్కోవాల్సినటువంటి పరిస్థితులు, శత్రువులకు భయపడాల్సినటువంటి పరిస్థితులు అన్ని వచ్చినా గాని దేవుడు అతని చేయి పట్టుకొని ఉన్నాడు. కాబట్టే తిరిగి లేచి నీతిమంతుడు తిరిగి లేచాడు. నీతిమంతుడు 7 మార్లు పడిననో తిరిగి లేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా దావీదు గారు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు పడిపోయాడండి. మరి దేవుణ్ణి ఎరగని వారు పడిపోయిన వారు పడిపోయినట్లే ఉంటారు, కృంగిపోయిన వారు కృంగిపోయినట్లే ఉంటారు. వారు ఆ యొక్క కృంగుదల్లో వారికి వారే హాని చేసుకుంటారు. ఏదో రకంగా చనిపోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ వారు ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు దేవుని యొక్క హస్తము ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. ఆయన నమ్మని వారికి కృంగుదల వస్తుంది, కానీ ఆయన నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఆ కృంగుదలలో నుండి విడుదల వస్తుంది. హల్లెలూయా. అతడు దేవుడు తన యొక్క చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవుడు దావీదు గారి చేతిని పట్టుకొని ఉన్నాడు కాబట్టే నిలవబడగలిగాడు. ఈ రోజున నీ చేతిని ఎవరు పట్టుకున్నారు? ఈ మనుషులకు నీ చేతిని అప్పగిస్తే వారు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజున నిన్ను బాధపరుస్తారు, గాయపరుస్తారు, నిన్ను పడగొట్టడానికి చూస్తారు. కానీ దేవుడు నిన్ను లేవనెత్తడానికి చూస్తాడు. హల్లెలూయా. నీ చేతిని దేవునికి అప్పగించు, దేవుని పైన నమ్మకం ఉంచు, ఆయన పైన విశ్వాసం ఉంచు. ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు నువ్వు చూసుండొచ్చు, కానీ వాటన్నిటి నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. ఆయన చేతితో నిన్ను పట్టుకుంటాడు. నువ్వు ఈ రోజున కృంగిపోతున్నటువంటి పరిస్థితి ఇంకా నీకు ఎప్పటికీ రానివ్వకుండా ఆయన నీకు తోడై ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా,
అవును ప్రభా, నీవు చేతిని పట్టుకొని లేవనెత్తే దేవుడవు ప్రభా. అవునయ్యా, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తగలిగినటువంటి సమర్థుడవు ప్రభా. అయా, కృంగిపోతున్న మమ్మల్ని, అయా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న మమ్మల్ని అయా లేవనెత్తి అయా మాకు సమాధానమును అనుగ్రహించే దేవుడో ప్రభా. నీ యందు నమ్మిక ఉంచిన వారి పట్ల మేలు చేసే దేవుడో ప్రభా. నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, వేదన బాధలతో కృంగిపోతున్నారో ప్రభువా, మరి తండ్రి వారిని మీరు లేవనెత్తండి. పాపములో పడిపోయిన వారిని మీరు లేవనెత్తండి. శాపముతో కొట్టుమిట్టాడుతున్న వారిని మీరు లేవనెత్తండి ప్రభా. మీ యొక్క కృపను వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడిన ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. మీ యొక్క సహాయం వారికి దయచేయండి అయ్యా. వారికి ఉన్న రోగము, రుగ్మత, శారీరక బలహీనతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా, ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, అప్పుల భారాలతో కృంగిపోతూ, నలిగిపోతూ, కృషించిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తి వారికి ఉన్న సమస్య నుండి విడిపించి అయ్యా మీరే వారిని బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేసి విస్తరింప చేయనుగాక.